రేవంత్ రెడ్డిపై యాంటీ ఇన్కంబెన్సీ. చాణక్య సర్వే ఏం చెప్తుందో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి ప్రశ్న చర్చకొస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత పెరిగిందా? గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై కనిపించిన అసంతృప్తి కంటే ఇప్పుడు కాంగ్రెస్పై మరింత వ్యతిరేకత పెరిగింది అని చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ వెల్లడించారు. ఆయన సర్వే వివరాలు చూస్తే పరిస్థితి అంత సింపుల్గా లేదని తెలుస్తుంది. ముఖ్యంగా 3 అంశాలు ఇక్కడ కీలకంగా మారబోతున్నాయి. మొదటిది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రెండోది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, మూడోది ప్రభుత్వం ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ మధ్య సమన్వయం. సర్వే ప్రకారం కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజల నుంచి పాజిటివ్ స్పందన ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని ప్రధాన హామీలు పూర్తిగా అమలు కాలేదనే అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తుందని చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ పేర్కొంటున్నారు. మహాలక్ష్మి పథకంలో 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం, డిగ్రీ చదివిన మహిళలకు స్కూటీలు వంటి హామీలు ప్రజల్లో బాగా చర్చల్లో ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నారు. అంటే ప్రభుత్వం చేసిన పనులపై మాత్రమే కాకుండా ప్రజలు వేరే రకంగా కూడా ఆలోచిస్తున్నారు, ఆ విధంగానే తీర్పు ఇస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. మాకు హామీ ఇచ్చిందేంటి, అందులో ప్రభుత్వం ఎంత నెరవేర్చింది అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో విస్తృతంగా ఉందని ముఖేష్ చెప్పుకొస్తున్నారు. అసలు ప్రజల్లో అసంతృప్తి ఎందుకు? ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ముఖేష్ చెప్పిన లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి స్థాయి వ్యతిరేకత కంటే అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇది రెండింటికి మధ్య చాలా పెద్ద తేడాగా ఉంది. ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ఓటరు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ అసంతృప్తిగా ఉన్న ఓటరు మాత్రం ప్రభుత్వం మరో 2 సంవత్సరాల్లో ఏం చేస్తుందో చూసి తన నిర్ణయాన్ని మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే కాంగ్రెస్కు ఇంకా అవకాశం ఉందా అంటే ఉంది అనేటువంటి సమాధానం మన ముందుంటుంది. కానీ ఆ అవకాశం ఎంతకాలం ఉంటుంది అనేదే కీలకం. మరొక వైపు మహిళా ఓటర్లలో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది అని చెప్తున్నారు. సర్వేలో మహిళా ఓటం గురించి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మహిళా ఓటర్లలో ప్రభుత్వంపై అసంతృప్తి పాళ్లు ఎక్కువగా ఉన్నాయని ముఖేష్ పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్కు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే గత ఎన్నికల్లో మహిళా ఓటింగ్ ఎంత కీలకంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం మహిళల కోసం పథకాలు ప్రకటించినా అవి ప్రజల అంచనాలకు అనుగుణంగా అమలవుతున్నాయా అన్నదే అసలు ప్రశ్న. మరొక సమస్య కమ్యూనికేషన్ గ్యాప్. ఇక్కడ కాంగ్రెస్కు మరొక సమస్య కూడా ఉందని సర్వే చెప్తుంది. ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ పూర్తిగా విఫలమవుతుందనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అంటే ఒక ప్రభుత్వం పనిచేస్తుంది అనుకుందాం, కానీ ఆ పని చేసేటువంటి పనిని ప్రజలకు స్పష్టంగా తెలియజేయకపోతే రాజకీయంగా నష్టం తప్పదు. ఇదే సమయంలో ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వం యొక్క వైఫల్యాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్తే మాత్రం నెగటివ్ బలపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ సందర్భంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అని ఒకసారి చూస్తే ముఖేష్ వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం బీఆర్ఎస్ ఓట్ షేరు కాంగ్రెస్ కంటే కొంత పెరిగింది అని చెప్తున్నారు. దీన్ని చూసి బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చేసిందని చెప్పడం మాత్రం తొందరపాటే. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ప్రభుత్వం పనితీరు మారొచ్చు, ప్రజల అభిప్రాయం మారొచ్చు, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు కూడా మారొచ్చు, కొత్త రాజకీయ సమీకరణాలు కూడా రావచ్చు. కాబట్టి ఈ సర్వే ఇచ్చేటువంటి అసలు సందేశం ఒకటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి కనిపిస్తుంది, కానీ ఎన్నికల ఫలితం ఇప్పుడే ఫిక్స్ కాలేదు. కాంగ్రెస్కు ఇంకా సమయం ఉంది. హామీలు అమలు చేసి ప్రజలతో మంచి కమ్యూనికేషన్ ర్యాపో మెయింటైన్ చేస్తే, ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకుంటే, పార్టీ క్యాడర్ కూడా సమన్వయం చేసుకోగలిగితే, ఈ 4 అంశాల్లో మార్పు తీసుకురాగలిగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మళ్ళీ మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా సరిదిద్దుకోగలిగితే ప్రజల విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. మరి చివరికి తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అసలు ప్రశ్న.